వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరపున స్పాన్సర్ కంపెనీ $1,00,000 అంటే సుమారుగా 90 లక్షలు ఫీజును నిర్ధారించే బిల్లుపై సంతకం చేశాడు. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా నుంచి నిపుణులైన కార్మికులపై ఆధారపడే అమెరికా టెక్ రంగానికి ఇబ్బందికరంగా మారనుంది. అసలు H1B వీసా అంటే ఏమిటి? అవును, దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. H1B అనేది తాత్కాలిక అమెరికా వర్క్ వీసా. 1990లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా కంపెనీలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవచ్చు. వీసా మొదట 3 సంవత్సరాల పాటు మంజూరవుతుంది. గరిష్టంగా 6 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కంటిన్యూగా పునరుద్ధరించడానికి కూడా అవకాశం ఉంది. సాధారణంగా అమెరికా సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీసా పొందిన వారికి అమెరికన్ ఉద్యోగులతో సమాన వేతనం, పని పరిస్థితులు కల్పించాలని చట్టం చెబుతోంది. ప్రకటనపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, మాకు గొప్ప కార్మికులు అవసరం, కానీ అమెరికన్లకు ఉద్యోగాలు కావాలన్నాడు. అమెరికా యూత్ను రక్షించాలన్నారు. దేశంలోకి వచ్చే విదేశీయులు నిజంగా అత్యున్నత నైపుణ్యంతో ఉన్నారని నిర్ధారించడమే లక్ష్యమని ట్రంప్ చెప్పాడు. H1B అత్యంత దుర్వినియోగం చేయబడిన వీసా కార్యక్రమాలు ఒకటిని, అందుకే ఫీజును గణనీయంగా పెంచాలని నిర్ణయించామన్నాడు. వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్. కొత్త ఫీజు వల్ల కంపెనీలు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు $1 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో మధ్యస్థ, జూనియర్ స్థాయి నియామకాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. వీసా పునరుద్ధరణ ప్రతిసారి ఈ భారీ ఫీజు చెల్లించాల్సి రావడం ఆర్థిక భారాన్ని పెంచుతుంది. గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితితో ఈ మార్పు అమెరికాలో స్థిరపడాలనుకునే ఉండాలనుకునే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా టెక్ కంపెనీలను కూడా H1B వీసాదారులను తక్షణం అమెరికా వచ్చేయాల్సిందిగా ఆదేశించాయి. అమెజాన్, JP మార్గంతో పాటుగా పలు కంపెనీలు ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను H1B వీసాలు దక్కించుకున్న సంస్థలు అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సంస్థలు ఉన్నాయి. ఈ పరిమితులు 12 నెలల పాటు కొనసాగుతాయి. ట్రంప్ పరిపాలన సెప్టెంబర్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చి అధ్యక్ష ప్రకటన ద్వారా H1B వీసా పథకానికి గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ చొరవ కార్యక్రమం విస్తృత దోపిడీని లక్ష్యంగా చేసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం H1B వీసా లబ్ధిదారులు 71% మంది భారతీయులే. చైనా 11.7% వాటితో రెండో స్థానంలో ఉంది. అమెజాన్, AWS, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం వేలాది భారతీయులను ఈ వీసా ద్వారా నియమించుకుంటున్నాయి. జూన్ 2025 నాటికి అమెజాన్ 10,044 H1B వీసా ఆమోదాలతో ముందుండగా, ఇక TCS 5,505 ఆమోదించబడిన వీసాలతో రెండో స్థానంలో ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123 ఆమోదాలతో ఉన్నాయి. ఇక యాపిల్ 4,202 వీసాలను పొందగా, గూగుల్ 4,181 వీసాలను పొందింది. డెలైట్ 2,353 ఆమోదాలను పొందగా, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికా 951 వీసాలు పొందాయి. ఇక ప్రస్తుత H1B వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వాటి ధరలు $1,700 నుంచి $4,500 మధ్య మారుతూ ఉన్నాయి. వేగంగా వీసా కావాలంటే అధిక మొత్తంలో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. H1B వీసాల కోసం యజమానులు ప్రస్తుతం చెల్లించాల్సిన $4,500 ఫీజు ప్రస్తుతం తాజా నిర్ణయం 22.2 అంటే రేట్లు అంటే $1,00,000 చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం 90 లక్షలు అవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయం తాత్కాలికంగా వలసలను తగ్గించవచ్చు, కానీ అమెరికా టెక్ రంగం నైపుణ్య లోటును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతీయులు ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఎక్కువగా ఉన్నందున కంపెనీలు ఫీజు భారాన్ని భరించలేక నియామకాలను నిలిపివేయవచ్చు. నైపుణ్యం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్కే అవకాశాలు లభించవచ్చు.
ఇక H1B వీసాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అంటూ కామెంట్స్ చేశారు. మనమంతా కలిసి శత్రువును జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందని చెప్పారు. అంతా కలిసి ప్రపంచంలోనే భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తెలిపారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. ఇక H1B వీసాలపై ట్రంప్ షాకీ నిర్ణయాలపై నగేష్ గారు నమస్కారం అండి. నగేష్ గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరపున స్పాన్సర్ కంపెనీ $1,00,000 అంటే సుమారుగా 90 లక్షల ఫీజును నిర్ధారించే బిల్లుపైన సంతకం చేశాడు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ నిర్ణయంతో ఇండియా, చైనా నుంచి నిపుణులైన కార్మికులపై ఆధారపడే అమెరికా టెక్ రంగానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఈ అమెరికాకి ఎవరైతే వెళ్ళాలని అనుకున్నారు కంటున్నారు వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఏ కంపెనీ $1,00,000 వాళ్ళ జేబు నుంచి కట్టదు ఇది H1B వీసా ఇవ్వడానికి. ఎందుకంటే కొంతమంది టెక్ జాబ్స్ లో, ఎవరు లేని జాబ్స్ లోనే ఏడాదికి జీతమే $1,00,000 ఉన్నప్పుడు ఇంకో $1,00,000 వీసాకి కట్టడం అనేది చాలా కష్టం. అది కాకుండా అసలు అమెరికన్ కంపెనీ, టెక్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు జీతాలు తక్కువ చేసేసి 66,000, 70,000 అట్లా వీళ్ళకి జీతాలు చేస్తున్నాయి. ఆ జీతాలకు ఏంటంటే అమెరికన్స్ వాళ్ళు రావటం లేదు. సో 66,000 వేతనాలు ఇచ్చి $1,00,000 వీసా కట్టడం అనేది అది చాలా రిడిక్యులస్ గా ఉంది. అది అయ్యే పని కాదు. సో దీనికి ఏమిటంటే ఇప్పుడు ఒకటే మార్గం, అమెరికాలో ఆ టాలెంట్ పూల్ లేదు. ఇది ఇంతమంది ఇంజనీర్స్ లేరు. ఇది STEM అంటారు చూడండి, STEM, ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దాంట్లో ఎంతమంది లేరు. అందుకే కదా మన దగ్గర నుంచి తీసుకుంటారు. అయితే అమెరికా ఫేవర్ లో ఒక మాట చెప్పాలి. వాళ్ళు ఏమిటంటే ఈ ప్రోగ్రాము మొదట ఎందుకు బిగిన్ చేశారంటే స్కిల్డ్ వర్కర్స్ ని తీసుకోవాలని ఇప్పుడు 90లో స్టార్ట్ చేశారు. స్కిల్డ్ వర్కర్ టు ఫిల్ ద గ్యాప్ ఇన్ టెక్నాలజీ అన్నారు. రాను ఏమిటంటే ఈ ప్రోగ్రామ్ కాస్త డైల్యూట్ అయిపోయింది. ఇది డైల్యూట్ మనం చేయలేదు, రిక్రూట్మెంట్ చేస్తున్నది వాళ్ళే డైల్యూట్ చేస్తున్నారు, మనం ఏం చేయలేదు. సో దానికి ఏమిటంటే దాన్ని మనల్ని శిక్షిస్తే ఎట్లాగా. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఒక అగ్రెసివ్ మూడ్ లో ఉంది. ఇది ఇండియా మీద దాడి చేస్తున్నది, ఇది టారిఫ్స్ కానీ, మనం క్రూడ్ ఆయిల్ తెప్పిస్తున్నాం కనుక మన మీద పెనల్టీ వేస్తున్నది. కానీ ఇది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది 71% మనమే ఈ H1B వీసాలు మనకే వస్తున్నాయి. చైనాకి 11.7%, మిగతా వాటికంతా అన్నిటికీ కలిపితే ఒక 17-18% వీసాలు H1B వీసాలు పోతున్నాయి. సో మనని దృష్టిలో పెట్టుకునే చేసినట్టుగా కనబడుతున్నది. అది ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు దీనివల్ల డెఫినెట్లీ ఒక ఆగిపోతుంది ఇండియా నుంచి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు IIT గ్రాడ్యుయేట్ ఎవరిలో ఉన్నారనుకోండి, అతనికి ఒక $2,00,000, $3,00,000 ఎంతో వేతనం ఇవ్వాలి. అది కాకుండా ఎందుకంటే అంతకాలం తక్కువ ఆయన సెటిల్ కాడు. అదే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఆయన సెటిల్ అవుతాడు. ఈ H1B వీసాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కావాలి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ IITలో చదివిన స్టూడెంట్ కి $2,00,000 జీతమును, ఇంకో $1,00,000 వీసా ఫీజు రెండు ఇచ్చే చాలా ఇది కనబట్టలేదు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తున్నది అంటే ట్రంప్ అగ్రెసివ్ మూడ్ ఎట్లాగుందంటే రేపు ఇప్పుడు కంపెనీలకి అవుట్ సోర్సింగ్ చేసేది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని పేర్లు తీసారు చూడండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ పెద్ద పెద్ద జాయింట్స్, టెక్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మెటా, వీటిలన్నీ అవుట్ సోర్స్ చేసేది అనుకోండి. ఇది ఇండియాకి, ఇది మీరు ఇండియాలోనే చేయండి, అక్కడి నుంచి మీరు పంపించండి అనేది. దాన్ని సర్వీస్ ట్యాక్స్ ఎత్తాడేమో నాకు ఇంకో భయం పడుతుంది. ఇది ఎందుకంటానంటే రేపు ఏదైతే ఇండియా US కి ఏదైతే టాక్స్ అయితే ఉన్నాయో దాంట్లో సర్వీసెస్ కూడా డిస్కషన్ లోకి ఉన్నాయి. సో ఇండియా ఇప్పుడు మీరు చెప్పింది
ప్రైమ్ మినిస్టర్ మన ఆత్మ నిర్భర ఉండాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అది చేయవలసిందే మనం. ఎస్. అయితే నగేష్ గారు, నిన్న టారిస్ బాంబు, నేడు ఈరోజు చూస్తున్న H-1B వీసా కత్తి, అమెరికా ప్రెసిడెంట్ నిర్ణయాలు ఏ విధంగా చూడాలంటారు? అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి మనం కంపారిజన్ చేయాలి. ఫస్ట్ టర్మ్ లో ఏంటంటే కొంతమంది అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఈ సెకండ్ టర్మ్ లో వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మాగా వాళ్ళు వచ్చారు. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది. వాళ్ళు మరి ట్రంప్ ని రెచ్చగొడుతున్నారు, మరి ట్రంప్ స్వయంగా రెచ్చిపోతున్నాడు నాకు తెలియదు. కానీ ట్రంప్ ఏంటంటే ఏ డెసిషన్ ఒక రీజనబుల్ కనబట్టలేదు. 7 యుద్ధాలు ఆపేనంటున్నాడు ఆయన. ఇండియా కాదు బాబోయ్, మా యుద్ధాలు మీరు కాదు ఆపింది, మేము వాళ్ళు మాట్లాడుకుని మేము యుద్ధ విరామం చేసేవాళ్ళది ఇండియా చెప్తుంటే లేదు నేనే చేశానంటారు. సో దాని తర్వాత ఓపెన్ గా చెప్పుకుంటున్నాడు నాకు నోబెల్ ప్రైజ్ కావాలని. ఇలాంటివంతా ఏంటంటే కొంచెం అతనికి ఈ సెకండ్ టర్మ్ లోని ఆయన చిరస్థాయిగా నిలబడాలనేది చరిత్రలో ఆయన మైండ్ లో బాగా ఉండిపోయింది. దానికి ఏంటంటే ఏదైనా చేయడానికి సిద్ధం. అది కాకుండా ఏమిటంటే అమెరికాలో ఈజ్ కేటరింగ్ టు ది మాగా ఎలక్టరేట్. ఈ మాగా ఎలక్టరేట్ ని ఎట్లాగైనా వాళ్ళని నిలుపుకోవాలని. ఈ మాగా ఎలక్టరేట్ ని ఎందుకు నిలుపుకోవాలి? వచ్చే సంవత్సరం ఏమిటంటే అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఈ సెనేటర్స్ ఎలక్ట్ అవుతారు. దాని తర్వాత స్టేట్స్ లో మనలాగే స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టేట్స్ లో ఎలక్షన్స్ అవుతాయి. సో ఇదంతా ఏంటంటే రిపబ్లికన్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తారు. ఇప్పుడు రిపబ్లికన్స్ ఇప్పటికే కొంచెం బలంతో ఉన్నారు, వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఏంటంటే డెసిషన్స్ అన్ని తొందరపాటు చర్యలు, దాని తర్వాత ప్రాపర్ అడ్వైస్. చూడండి ఇప్పుడు ప్రాపర్ అడ్వైస్ రావట్లేదు అంటుంటే ఏదో మనం చర్చలు చేయాలని అనుకుంటే మోదీ నోట్లోంచి ఇప్పటిదాకా ఒక తప్పుడు మాట రాలేదు మన గవర్నమెంట్ తరఫు నుంచి. మోదీ కానీ, పీయూష్ గోయల్ కానీ, నిర్మలా సీతారామన్ కానీ, వాళ్ళు ఎవరో రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇండియాకి అగేన్స్ట్ గా అని. మహారాజా ఆఫ్ టారిఫ్స్ అనుకుంటూ, లేకపోతే ఏదేదో అనుకుంటూ వాళ్ళు అంటున్నారు. నెవరో కాకుండా వాళ్ళ ఇది లూట్నిక్, ఇది కామర్స్ సెక్రటరీ, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ కంట్రోల్ లేదు. అదే నేను చెప్పేది, అది బాగా యాక్టివిస్ట్ ఏమున్నారు వాళ్ళు గవర్నమెంట్ ని టేక్ ఓవర్ చేశారు, ఇంతకు ముందులో కాదు. చూడాలి ట్రంప్ ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు, అమెరికా నుంచి ఆయన అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి ప్రశంసలు పొందాలనుకుంటున్నాడు, ఈ తొందరపాటు డిసిషన్ ఏ విధంగా చూడాలి? అసలు ఏంటంటే బేసిక్ గా మనం ఇతను ట్రంప్ ని ఎట్లా చూడాలంటే ఈజ్ అ డీల్ మేకర్. హీ బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షన్స్. హీ బిలీవ్స్ ఇన్ ఈజ్ బేసికలీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఏం చూస్తున్నాడు, ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో మార్పులు చేస్తే అమెరికాకి ఎంత డబ్బు వస్తుంది. ఇప్పుడు ఇవాళ గోల్డ్ కార్డు కూడా అనౌన్స్ చేశాడు. ఇది మీరు గోల్డ్ కార్డు $1 million కడితే మీకు ఫాస్ట్ ట్రాక్ అవుతుంది, ఇది మీ గ్రీన్ కార్డు. దాని తర్వాత గోల్డ్ కార్డు $1 million. ఒకవేళ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే $2 million. అది కాకుండా ప్లాటినం కార్డు కూడా అనౌన్స్ చేశాడు. సో ఇదంతా దాన్ని లెక్క వేస్తాను. చూడండి ఎన్ని $1 billion వస్తుందో అన్నది. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ మనం $1 billion లెక్క పెట్టేది కాదండి. వాళ్ళు $18 trillion, $21 trillion లెవెల్లో ఉన్నారు. సో అంతా ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తో. ఇప్పుడు ఏమంటున్నాడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లోని, ఇంతమంది ఒకవేళ వాళ్ళు వీసా ఫీజు కడితే ఇది 100 రెట్లు పెంచాడు. ఇప్పుడు ఇవాళ పెంచింది 100 రెట్లు, $1,000 నుంచి $1,00,000 చేశారు. మనకి ఎంత ఆదాయం వస్తుంది మనకి అమెరికాకి? ఇలా కాదు కదా చూసేది. ఇప్పుడు డిప్లొమసీ ఒకటి చూడాలి, వరల్డ్ డిప్లొమసీ, దాని తర్వాత గ్లోబల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ చూడాలి. ప్లస్ అంతకన్నా ముఖ్యం ఏంటంటే స్టేట్స్ మ్యాన్ గా ఉండాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ఏమిటంటే వరల్డ్ కి ఒక లీడరు. నోటికొచ్చి మాట్లాడుతున్నాడండి ఆయన. నిన్న ఒక ఉదాహరణ ఇస్తాను. నిన్న ఏం చెప్పాడు, ఆఫ్ఘనిస్తాన్ లో బర్గ్రామ్ లో మేము ఎయిర్ బేస్ కడతాం. ఆ ఎయిర్ బేస్ ఏమిటంటే చైనా న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గర ఉంది కనుక మాకు అడ్వాంటేజ్ ఉంటుంది.
ఉంటుంది అనేది ఎవరినడికి చెప్పేదండి. వెంటనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ దానికి తిప్పికొట్టింది. అలాంటి ప్రతిపాదన ఏం లేదు. మేము అమెరికాని బయటకు పంపించేసాం బైడెన్ టైంలో, మళ్ళీ అమెరికాని తిరిగి తీసుకొచ్చేది లేదు అని. ఇలా చంద్రబాబు చర్యలు చేస్తాడు. అతనికి ఏమైనా పబ్లిసిటీ కావాలి. అయితే నగేష్ గారు, H1B వీసా విధానాలను అమెరికా కఠినతరం చేసింది. రాబోయే రోజుల్లో అగ్రరాజ్యం వెళ్ళాలంటే తిప్పలు తప్పవంటారా? వెంకట రాజ్యానికి ఎవరు వెళ్ళాలంటే అంటే చదువుకొని అక్కడ జాబ్ పొందాలనుకొని ఇక్కడి నుంచి విదేశాల నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేవారు. చూడండి, ఇప్పుడు ట్రంప్ ఈ తన పాలసీని ఇన్సిస్ట్ చేసాడు అనుకోండి, ఈ పాలసీ ప్రెస్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? అమెరికాకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో, అక్కడ మరి ఇండియన్స్ రాకపోతే వాళ్ళకి ఇంతమంది వాళ్ళకి దొరకరు. వాళ్ళకి ఏది క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్. సిలికాన్ వ్యాలీ ఏమిటంటే జపాన్కి వెళ్ళిపోతుంది. సిలికాన్ వ్యాలీ ఏమో వెస్ట్ జర్మనీకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతే ఇంకక్కడ ఏం మిగులుతుంది? సో అది ఈ ఫెసిలిటీస్ జపాన్ ఇవ్వగలదు, ఈ ఫెసిలిటీస్ జర్మనీ ఇవ్వకూడదు. ఎందుకంటే రెండు డెవలప్డ్ నేషన్స్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు అవి. సో అక్కడికి వెళ్తే ఇక్కడ సిలికాన్ వ్యాలీ ఏం మిగులుతుంది? దాని తర్వాత చాలా మంది ఏమిటంటే ఇంకా చాలా మాకు విదేశాల్లో ఉంటాడు, తిరిగి ఇండియాకి వచ్చేస్తాం. ఇండియాలో ఫెసిలిటీస్, ఇండియాలో ఏంటంటే కొంచెం మన సిటీస్ అంతా చెడిపోతున్నాయి. లేకపోతే ఎంతమంది తిరిగి వచ్చేసేవాళ్ళో నాకు తెలియదు. ఎందుకంటే బెంగళూరు చాలా ఐడియల్ డెస్టినేషన్ ఉండేది, కానీ బెంగళూరు గురించి చాలా నెగిటివ్ రిపోర్ట్స్ చూస్తున్నాం. బట్ మన తెలుగు రాష్ట్రాల గురించి ఇంకా పాజిటివిటీ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గురించి. ఎందుకంటే పక్కగా ఆంధ్రాలో చూస్తే అక్కడ వాళ్ళు బెంగళూరు నుంచి కంపెనీలు లాగేద్దామని చూస్తున్నారు వాళ్ళు, HAL ని, దాని తర్వాత స్పేస్ కి సంబంధించిన కంపెనీస్ని. సో మనకి ఏంటంటే దానివల్ల ఏం తెలుస్తుంది? మన దగ్గర ఇంకా వైబ్రెంట్ గా ఉంది. మన దగ్గర ఒక ఇది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఇప్పుడు దీంతో ఒకటి మనకి అడ్వాంటేజ్ మనం చూడాలి. దీనివల్ల ఇండస్ట్రీస్ ఇండియాకి వస్తే, ఇది పూనా, గుర్గావ్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకి వస్తే మనం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాటలు చెప్పడమే కాదు, చేష్టల్లో అవి చూపించగలిస్తే మనకి ఇంకా అమెరికా అవసరం లేదు మనకి. ఓకే, అయితే ఇప్పటికే అమెరికాలో అనేక మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నగేష్ గారు, వారిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అమెరికాలో ప్రవాస భారతీయులు ఉన్నవాళ్ళు 2%, 3% కన్నా ఎక్కువ లేదు. దాంట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ ఒపీనియన్ మేకర్స్ కావాలంటే లీడింగ్ పొజిషన్స్ లో ఉండాలి. కొంతమంది ఉన్నారు. బట్ నేను అనుకోవడం, ట్రంప్ ఎవరి మాట వింటారండి? ఇది వీళ్ళు ఎవరైతే ఇండియన్ ప్రవాస భారతీయులు ఉన్నారు వాళ్ళ మాట వినడానికి ఏముంది? ట్రంప్ ఒకటే భాష వింటాడు. మాట ఏంటంటే డబ్బు మాట. డబ్బు ఏంటంటే అంత లేదు. ఇప్పుడు ఏం జరిగింది? మొన్న ట్రంప్ ఏదైతే ఎలక్షన్ జరిగిందో లాస్ట్ డిసెంబర్లోని, మన జనవరిలో స్వేరింగ్ అయింది. ట్రంప్ కి చాలా పెద్ద ఎత్తున తన క్యాంపెయిన్ కి ఈ టెక్ కంపెనీస్ కంట్రిబ్యూట్ చేశాడు క్యాంపెయిన్ కి. బట్ ఇప్పుడు ఏం చేశాడు? టెక్ కంపెనీనే దెబ్బ కొట్టాడు. కానీ ఇవాళ ఇందాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నాడు? టెక్ కంపెనీస్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వేరే దేశాల నుంచి రాకుండా ఉండడానికి వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు. వాళ్ళకి ఎలాగుంటుంది ఆనందం? నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఇప్పుడు మ్యాన్ పవర్ లేకపోతే వాళ్ళకి ఆనందంగా ఎట్లాగుంటుంది? సో అది సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి ట్రంప్ మాట్లాడిన దాంట్లో. అయితే నగేష్ గారు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పైన మోడీ ఘాటుగానే స్పందించారు. ఇతర దేశాలపై ఆధారపడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలంటారు? మోడీ వ్యాఖ్యల్ని అంటే మోడీ చెప్పింది కరెక్టేనండి. అది ఎవరికైనా ఏ దేశానికైనా వర్తిస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు అమెరికాకి మనకి ఎక్కడ మనకి వివిధ వస్తున్నాయంటేనండి, చాలా మట్టుకు వ్యవసాయ ఉత్పత్తి మీద వస్తున్నది. వాళ్ళు అమెరికా ఏం చేస్తున్నది? వాళ్ళు మనకి కబుర్లు చెప్తారండి. వాళ్ళు
వాళ్ళు వ్యవసాయాన్ని హెవీలీ సబ్సిడైజ్ చేస్తారు. ప్రభుత్వం వాళ్ళకి ఫార్మర్స్ కి బోల్డ్ డబ్బులు ఇస్తుంది, మీరు ఇది చేయండి అది చేయండి, ట్రాక్టర్లు ఇది అది ఫ్రీగా ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రొడ్యూస్ ని కొనుక్కోవడం, ఎక్స్పోర్ట్ చేయడం చాలా హెవీలీ సబ్సిడైజ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే మనకి యావరేజ్ ఫీల్డ్ హోల్డింగ్ 2 acres 3 acres ఉందండి మనకి. అమెరికాలో ఎంత ఉందో తెలుసా? 500 acres. పెద్ద 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 ఫీల్డ్స్ ఎంత ఉన్నాయో తెలుసా? 10,000 acres. నేను స్వయంగా నా కళ్ళతోటి ఒక చిన్న ఫార్మ్ చూశాను. చిన్న ఫార్మ్ ఎంత ఉందంటే 100 acres. ఒక ఒక నర్సు హాస్పిటల్లో నర్స్ ఆమె నడుపుతున్నది 100 ఎకరాలు పొలాన్ని. సో వాళ్ళకి ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సోయాబీన్ సర్ప్లస్ లో ఉంది, వాళ్ళకి ఏమిటంటే కార్న్ అంటే జొన్న 2 సర్ప్లస్ లో ఉంటుంది. సోయాబీన్ ఏమో చైనాని కొనమంటారు, చైనా పండు నేను కొన్నంటారు. చైనా అంటే ఏం చేసింది, వీళ్ళు ప్రెషర్ తీసుకొచ్చే ముందు బ్రెజిల్తో కాంట్రాక్ట్ పెట్టుకుని సోయాబీన్ తెచ్చుకుంటున్నారు. ఇండియా ఏంటంటే మనకి జొన్నలు మనం సరిగ్గా సరిపోతున్నారు. మనకి సరిగ్గా సరిపోతే మనకి ఏంటంటే మనం ఈ కొంత మటుకు మనం వాడుకుంది ఎథనాల్ కోసం కూడా వాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇండియా అంటే ఇక మాకు అక్కర్లేదండి. సో మన దగ్గర జొన్నలు మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం కనుక అమెరికాని గెట్ లాస్ట్ అంటున్నాం, చైనా గెట్ లాస్ట్ ఉంటున్నాం. అలాంటిది మనం అన్నిట్లోని మనం ఒకవేళ సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటే, ఆత్మనిర్భర్ ఉంటే అమెరికా ఈజీగా గెట్ లాస్ట్ అనొచ్చు మనం. అయితే భవిష్యత్తులో ఇండియా అమెరికా సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇది షార్ట్ టర్మ్ ఏనండి, ఇది షార్ట్ టర్మ్. డెఫినెట్లీ నేనైతే కన్విన్స్ అవుతున్నాను షార్ట్ టర్మ్. అంటే ఇండియా కూడా ఇప్పుడు మోదీ చెప్పిన దాన్ని మనం కొంచెం వెనక్కి పోతే దీనివల్ల ఏంటి మనకి అమెరికాకి ఇన్నోవేషన్ తగ్గుతుంది, వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్ తగ్గుతుంది, వాళ్ళకి ఏంటంటే టాలెంట్ పూల్ తగ్గుతుంది. ఇండియాకి ఏం జరుగుతుంది, ఇండియాకి ఇన్నోవేషన్ పెరుగుతుంది, టాలెంట్ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది. సో సంబంధాలు ఎట్లాగుంటాయి అంటే ట్రంప్ చూడండి ఇంకో 3.5 ఏళ్ళు టెన్యూర్. ఈ 3.5 ఏళ్ళు ఒక 6 నెలలు 7 నెలలు ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే నడిచిపోతుంది. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, ఎందుకంటే ట్రంప్ నిలబడడానికి కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు. బట్ ఇంకోళ్ళు వచ్చినప్పుడు సో అప్పుడు ఏంటంటే డెసిషన్ మేకింగ్ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. సో ఇంకా 2 years ఈ ట్రంప్ మనం అంతా మనమే కాదు అంత ప్రపంచం అంతా భరించాలి. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఇంక కొత్త ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ మాగాలో ఉన్న ఇది పిచ్చి ఏదైతే ఉందో ఇది నేను అనుకోను వాళ్ళు కంటిన్యూ కాదు. సో భారతదేశానికి అమెరికాకి సంబంధాలు మంచిగా ఉండడానికి అవకాశం ఎందుకు ఉందంటే అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఇస్ ది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. వీళ్ళిద్దరూ ఎక్కడ పోతారండి? మనం ఏంటి నార్త్ కొరియాతో చేతులు కలుపుతామా, లేకపోతే అమెరికా రష్యాతో కలుపుతుంది? అది సాధ్యం కాదు. సో అందుకు మనం కలవలసిందే. సో బట్ దీనివల్ల ఏమిటంటే మనం జాగ్రత్తగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఏదైతే అక్కడి నుంచి ఫ్లైట్ ఆఫ్ టాలెంట్, ఫ్లైట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, ఫ్లైట్ ఆఫ్ టాలెంట్ ఏదో ఉందో దాన్ని మనం ఇక్కడ మనం మొబిలైజ్ చేసుకుంటే ఇండియాకి ధోకా లేదు. ఇండియా ఒకసారి నిజంగానే 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇంకో 3 ఏళ్లలో 4 ఏళ్లలో అయిపోతుంది. అప్పుడు మన అమెరికాకి మనం ఎంతో చూపించవచ్చు. నగేష్ గారు, ట్రంప్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ దూకుడుతోటి అమెరికాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలన్నిటికీ నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? పెద్ద కంపెనీలు చాలా పెద్దవండి, అక్కడ మనం ఊహించని దానికన్నా చాలా 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 పెద్దవి. అయితే వాళ్ళకి నష్టాలు ఏంటంటే ఇలాంటి వాటితో నష్టం లేదు. నష్టం ఎట్లాగుందంటే వాళ్ళకి ఇప్పుడు మ్యాన్ పవర్ తో నష్టం ఉంది. బట్ చూడాలి, నాకు తెలియదు అది మ్యాన్ పవర్ కాస్ట్ ఎట్లాగుంటాయో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జీతాలు తక్కువ చేసి ఇండియన్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, 66,000 చెప్పాను, 66,000 70,000 జీతాలు ఇస్తున్నారు మన వాళ్ళకి లోయెస్ట్ ఎండ్ జాబ్స్ లో. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మినిమం వేజెస్ అక్కడ మనలా కాదు. మినిమం వేజెస్ ఉన్నాయంటే మినిమం వేజెస్ గట్టిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అమెరికన్ సిటిజన్స్ కోసం.
$1,00,000 ఇచ్చారు అనుకోండి. సో ఏదైతే ఈ $60,000కి $1,00,000కి ఏదైతే తేడా ఉందో అది అంత మటుకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. బట్ నేనేమంటున్నానంటే వేజెస్ ఆర్ రాదర్ increase in wages will be a small component of the overall tax burden, expenditure burden. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఉన్న ఓవర్ హెడ్స్ చాలా ఉంటాయి కదా, అదంతా అది అంతా వాళ్ళకి ప్రాఫిట్సే కదా. ఇప్పుడు చూడండి యాపిల్ కంపెనీ చూడండి, వాళ్ళు ఇండియాలో నిన్న iPhone 17 లాంచ్ చేశారు. ఎందుకు చేశారు? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కనుక. చైనాలో చేస్తున్నారు, ఇండియాలో చేస్తున్నారు. సో వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళకి నష్టాలు ఇంత ఈజీగా రావు వాళ్ళకి. అయితే నగేష్ గారు, H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరపున స్పాన్సర్స్ కంపెనీ $1,00,000 అంటే సుమారుగా 90 లక్షల ఫీజును నిర్ధారించి బిల్లుపైన సంతకం చేశాడు ట్రంప్. మరి ప్రతి ఒక్క ఉద్యోగి తరపున స్పాన్సర్స్ కంపెనీ $1,00,000 వెచ్చించే అవకాశం ఉందా? ఎందుకు చేస్తారండి వాళ్ళు? నాకైతే కనబట్టలేదు ఎందుకు చేస్తారో వాళ్ళు. ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు అనుకోండి, అంటే సూపర్ హైలీ క్వాలిఫైడ్ IIT IIM అలాంటి వాళ్ళు చదివిన వాడు అనుకోండి, వాళ్ళకేమో చెయ్యొచ్చేమో. కానీ మన దగ్గర వేరే వాళ్ళు మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళకి చేయరు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు వాళ్ళకి చేస్తారేమో. కానీ వీళ్ళకి స్పాన్సర్షిప్ చేసి, ఇప్పుడు ఒకటి మనం మైండ్ లో పెట్టుకోవాలి, ఈ $1,00,000 ఒక సంవత్సరానికి కాదు, ప్రతి సంవత్సరానికి. సో ఇప్పుడు వీసా 3 years ఉంది, మళ్ళీ ఎక్స్టెండబుల్ బై 3 years. అంటే 6 సంవత్సరాలకి $1,00,000 కట్టుకోవాలంటే కంపెనీకి ఈ ఎంప్లాయీ తోటి ఎంత లాభం వస్తే కానీ వాళ్ళు ఈ $1,00,000 కట్టుకుంటారు. సో అందుకు అది అంటే ట్రేడ్ ఆఫ్ అన్నమాట. ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ బెనిఫిట్ ఫ్రమ్ ది ఎంప్లాయీ అండ్ లాస్ బై ది ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఆన్ హిస్ వీసా ఫీజ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుని చూసుకుంటారు వాళ్ళు. అందుకే కంపెనీలకైతే ఆర్థిక భారం ఎక్కువగా పడే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ ఉంటుందండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆర్థిక భారం ఉంటుంది, బట్ కంపెనీ టూ బిగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలాన్ మస్క్ ఉన్నాడు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటున్నారు. వాళ్ళు ఇంకా బిలియన్ దాటిపోయి ఇంకా ట్రిలియన్ కూడా మాట్లాడే పరిస్థితిలో వచ్చారు. ఎలాన్ మస్క్ కానీ జుకర్బర్గ్ కానీ వీళ్ళందరూ. సో భారతీయులు ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఎక్కువగా ఉన్నందున కంపెనీలు ఫీజు భారాన్ని భరించలేక నియామకాలను నిలిపివేయవచ్చు అంటారు. భారతీయులు ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఎక్కువగా ఉన్నందున కంపెనీలు ఫీజు భారాన్ని భరించలేక నియామకాలను నిలిపివేసే అవకాశం ఉందంటారు. నేను అనుకోవడం అది కరెక్టేనండి. ఇప్పుడు చిన్న కంపెనీ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ కి చెప్పినట్టుగా మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్ట్ కాదు. ఇది పెద్ద కంపెనీలకి అయితే ఎఫెక్ట్ కాదండి. చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో స్టార్టప్స్ అవన్నీ వాటికి డెఫినెట్లీ వాళ్ళు ఎల్పీలు వేసుకుంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ దీనివల్ల సరే అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమని ఇవాళ అమితాబ్ కాంత్ స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు, CEO ఆఫ్ నీతి ఆయోగ్. అతను ఏమన్నా అంటే దీనివల్ల మన దేశంలో స్టార్టప్స్ కి బూస్ట్ వస్తుంది, రీసెర్చ్ కి బూస్ట్ వస్తుంది, ఇన్నోవేషన్ కి బూస్ట్ వస్తుంది. సో మన దగ్గర స్టార్టప్స్, ఎందుకంటే మన దగ్గర వేతనాలు తక్కువ కనుక మన దగ్గర స్టార్టప్స్ కి బూస్ట్ వస్తుంది. మీరు చెప్పినట్టుగా అమెరికాలో చిన్న కంపెనీలకి, స్టార్టప్స్ కి ఈ వేతనాలు పెంచడంతో డెఫినెట్ గా అది వీసా ఫీజు పెంచడంతో డెఫినెట్ గా మూత పడిపోయి ఎల్పీకి చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నాండి రాష్ట్రం.